నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈ రోజు మనము ఖైరతాబాద్ కు వచ్చేసాము. ఆ మహా గణపతిని మనము ఈ రోజు దర్శించుకుంటున్నాము. చూడొచ్చు, గత 9 రోజులుగా మహా గణపతి ఇక్కడ కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇది 10వ రోజు ఈ రోజు. ఇంకా ఈ రోజు దర్శనాలు అన్ని కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయాయి. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. మనం చూడొచ్చు, ఈ సంవత్సరం 70 అడుగుల మహా గణపతిని ఇక్కడ స్థాపించారు. అది కూడా మట్టి గణపతి అండి. మనం చూడొచ్చు, ఇక్కడ 70 సంవత్సరాలు పూర్తి అయిపోయింది గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది. కాబట్టి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఈ సంవత్సరం 70 అడుగుల మహా గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కింద చూసుకున్నట్లయితే మనకి రాహు కేతువులు కూడా కనిపిస్తూ ఉన్నారు. మనం దోషాలు ఉన్న వాళ్ళు రాహు కేతువులకి పూజించుకుంటే మంచిది అంటూ ఉంటారు కదా, అటువంటి రాహు కేతువుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మన అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. నల్లని వర్ణంలో చక్కగా ఆ బాలరాముడు మెరిసిపోతూ ఉన్నాడు, మనం చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఘట్టం కనిపిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క వివాహానికి సంబంధించినటువంటి ఘట్టం అక్కడ విగ్రహాల రూపంలో మనకి చిత్రీకరించారు. అలాగే ఇటు రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే గనక రైట్ సైడ్ లో కూడా చాలా చక్కగా విగ్రహాలను అనేది ఏర్పాటు చేశారు. ఎంతో అందంగా రకరకాల రంగులతో పూలతో చక్కగా అలంకరణ అనేది చేసేశారు. సో రైట్ సైడ్ లో శివ పార్వతుల కళ్యాణానికి సంబంధించిన ఘట్టాన్ని తెలియజేసేలాగా విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ మహా గణనాథునికి సంబంధించిన భారీ లడ్డు కూడా ఇక్కడ ఉంటుంది. కానీ గణనాథుని లడ్డు అంటే వేలం పాట వేస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ మాత్రం వేలం వేయరు. ఎవ్రీ ఇయర్ 11వ రోజు నిమజ్జనం రోజున ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ప్రసాదంగా, ఇక్కడ నివసించే వాళ్ళకు కూడా ప్రసాదంగా ఆ లడ్డూని పంచిపెట్టడం అయితే జరుగుతుంది. వేలం మాత్రం ఇక్కడ వేయరు. ఇది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు, అన్ని పనులు కూడా జరిగిపోతున్నాయి. అంటే గణనాథుని ఇక్కడ నుంచి తీసుకొని రేపు నిమజ్జనం చేయడానికి వీలుగా అన్ని పక్కనున్నటువంటి ఏవైతే ఏర్పాట్లు చేశారో మందిరం, టెంట్స్, ఇవన్నీ కూడా, సో అవన్నీ కూడా తీసేస్తున్నారు, అన్ని తొలగించేస్తున్నారు. సో దట్ ఈజీగా గణనాథుని తీసుకెళ్లి క్రేన్ పైన ఏర్పాటు చేసేలాగా, క్రేన్ పైనకి తీసుకెళ్లేలాగా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. శోభాయాత్ర అనేది నిర్వహిస్తారు రేపు. కాబట్టి ఈ రోజు రాత్రి నుంచే శోభాయాత్ర మొదలవుతుంది. రేపు ఉదయానికల్లా టోటల్ 13 గంటల లోపు ఈ మహాగణనాథుని నిమజ్జనం అనేది జరగాలని షెడ్యూల్ చేసుకున్నారు. దాని ప్రకారంగా ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇంకా రకరకాల పీపుల్ ఇక్కడ ఏర్పాట్లు సంబంధించి చాలా చక్కగా వేగంగా పనులు అనేవి జరుగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఈ 9-10 రోజులు మొత్తం కూడా చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే మహిళలకి కూడా సెక్యూరిటీ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి షీ టీమ్స్ చాలా యాక్టివ్ గా పనిచేసిందని చెప్పొచ్చు. దాదాపు ఎవరైతే ఆకతాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. 900 మందికి అయినా కేసెస్ అనేవి నమోదు చేశారు. అంటే మీరు చూసుకోండి ఎంత యాక్టివ్ గా షీ టీమ్ ఉంది అనేది. అక్కడ మీరు చూడొచ్చు, అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ట్రైన్ కూడా వచ్చేసిందండి. అది ప్రత్యేకంగా విజయవాడ నుంచి వస్తుంది. ఎవ్రీ ఇయర్ గత 10 సంవత్సరాలుగా క్రేన్ కూడా విజయవాడ నుంచి తీసుకొస్తారు. ప్రత్యేకించి ఇక్కడ ఖైరతాబాద్ మహా గణనాథుని నిమజ్జనానికి క్రేన్ ని వాడుతూ ఉంటారు. ఇంకా చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ రష్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే భక్తుల్ని ఇక్కడ వీక్షించడానికి, దర్శనానికి అయితే అలో చేయట్లేదు. ఉదయం నుంచి కొంతమంది ఉన్న వాళ్ళని మాత్రం పంపించేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు పనులు ఏంటంటే విగ్రహాన్ని ఇక్కడ నుంచి తరలించడానికి శోభాయాత్ర కోసం ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అండ్ తర్వాత శోభాయాత్ర కంప్లీట్ అవ్వగానే మనకి నిమజ్జనం అనేది ఖైరతాబాద్ గణేశుని ట్యాంక్ బండ్ లో చేస్తారు. గేట్ నంబర్ 4 ఇచ్చారనమాట. నంబర్ 4 లో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది జరగబోతోంది. రేపు ఉదయానికల్లా ఈ నిమజ్జనం జరిగిపోవడానికి ఏర్పాట్లన్నీ కూడా గణేష్ ఉత్సవ కమిటీ చేస్తున్నారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా చాలా చక్కగా గట్టి బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా సాఫీగా జరిగేందుకు ఎన్నో ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. గత 10 రోజులుగా భక్తుల దర్శనానికి ఇక్కడ లైన్ కోసం మనకి ఏర్పాటు చేశారు కదా, అవన్నీ కూడా తొలగించేస్తూ ఉన్నారు. అన్ని
సాఫీగా గణనాథుని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవడానికి ఏర్పాట్లు అయితే జరిగిపోతూ ఉన్నాయి. రేపు ఉదయం గణనాథుని నిమజ్జన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుంది. 10 రోజులు కూడా ఎంతో మంది విఐపీలు, సీఎం కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్ నుంచే కాక హైదరాబాద్ నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చేసి ఈ గణనాథుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ యొక్క ప్రత్యేకత అటువంటిది. గత 70 ఏళ్లుగా ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుని ఏర్పాటు చేయడం, ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది 70వ సంవత్సరం. ఇలాగే ఎప్పుడు గణనాథుడు ఇక్కడ కొలువై మనందరినీ చల్లగా ఆశీర్వదించాలని మనం కూడా కోరుకుందాము. ఓవర్ టు స్టూడియో.